నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర విభాగాల్లో ఎంటీఎస్, హవాల్దార్ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్, నాన్ టెక్నికల్. ఇది హవాల్దారు గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్, నాన్ టెక్నికల్. అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th లేకపోతే తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. వయో పరిమితి ఈ విధంగా ఉంది. ఎంపిక: ఎంటీఎస్ ఖాళీలను సెషన్ 1, 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తోటి తీసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా హవాల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం ఇట్లుంటుంది. సెషన్ 2, సెషన్ 1 సిబిటి. టైము ప్రతి సెషన్కు 45 నిమిషాలు. దరఖాస్తు ఫీజు అందరికీ 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు కూడా ఫీజు లేదు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. ssc.gov.in అనేది వీళ్ళ వెబ్సైట్. కాకపోతే ఈఎస్ఐసి కోల్కతాలో ఫ్యాకల్టీ పోస్టులు ఈ విధంగా సబ్జెక్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూలు జూలై 4, 5 తేదీలలో ఉంటాయి. ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ జూలై 16 ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. హార్టికల్చర్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు దరఖాస్తులు తెలంగాణ నుంచి. తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 24-25 అకాడమిక్ ఇయర్కి గాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 15 తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీ పాలిటెక్నిక్లలో 120 సీట్లు ఉన్నాయి. అనుబంధ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్లలో 200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ పాలిటెక్నిక్లలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 60% సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40% సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. 10th క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తెలంగాణ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్షలో పాస్ అయి ఉండాలి. 2024 డిసెంబర్ 31 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎంపిక విధానం: పాలిసెట్ 2024 వచ్చిన ర్యాంకు, 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 600 రూపాయలు, మిగిలిన వారికి 1100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ, ఏపీ హార్టికల్చర్, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలకు డిప్లొమాలకు సంబంధించిన వీడియో ఇంకోటి ఉంటుంది, చూడండి. ఇంజనీరింగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఏపీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఏపీ ఎప్సెట్ 2024 ప్రక్రియ, అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. మరి తెలంగాణలో జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 4 నుంచి 10th వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 8th నుంచి 12 వరకు 5 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేశారు. వెబ్ ఆప్షన్ల మార్పుకు 13th తేదీ నిర్దేశించారు. 16వ తేదీన సీట్ల కేటాయింపులు పూర్తి చేస్తారు. సెల్ఫ్ జాయినింగ్ కాలేజీలలో రిపోర్టింగ్ కోసం జూలై 17 నుంచి 22 వరకు 6 రోజుల పాటు అవకాశం ఉంటుంది. అయితే జూలై 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. బీ ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్లో ఖాళీలు: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాకిన్లు. ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉంది. ఇంటర్వ్యూలు ఉన్నాయి. జూలై 4కు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, ఈస్ట్ మారేడుపల్లి, ఇది వెబ్సైట్ వాళ్ళది. తెలంగాణలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మొత్తం 435 ఉన్నాయి. క్వాలిఫికేషన్లు, గరిష్ట వయ పరిమితి, ఎంపిక పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జూలై 2 నుంచి, లాస్ట్ డేట్ జూలై 11 వరకు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమాలు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు తెలంగాణ పాలిసెట్ రాసి ఉండాలి, క్వాలిఫై అయ్యి ఉండాలి. లాస్ట్ డేటు జూలై 5. వెబ్సైట్ డిప్లొమా pjtsac.in. ఎన్జీ రంగా వర్సిటీ డిప్లొమాలు ఇవి. దీంట్లో అర్హతలు, క్వాలిఫికేషన్లు. లాస్ట్ డేటు ఈ రోజు ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజు 30. ఇకపోతే వైఎస్ఆర్ హెచ్యు
హార్టికల్చర్ యూనివర్సిటీ. దీంట్లో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. జూలై 6 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇది వెబ్సైట్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అడ్మిషన్ ఫర్ స్టడీ 15th బ్యాచ్ స్టడీ ఇన్ ఇండియా ఎట్ ది సేమ్ టైం స్వీడన్ ఇండియాలో 2 ప్లేస్లలో చదువుకోవచ్చు. ఆఫ్ అక్కడ, ఆఫ్ ఇక్కడ. ఇది లాస్ట్ డేట్ అప్లికేషన్లకు 8/7. ఇది పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు, లేకపోతే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు మీరు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకి వెబ్సైట్లో చూడవచ్చు. అప్లికేషన్లు నోటిఫికేషన్ వచ్చిన 30 days లోపల అప్లికేషన్ ఇచ్చుకోవాలి. కేంద్రీయ విద్యాలయ బొల్లారం, కేంద్రీయ విద్యాలయ అకింపేట్, ఆర్మర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అకింపేట్లో వాకిన్లు ఉన్నాయి టీచర్లు. ఇది పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు మీరు, లేదు అంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఎన్ఎండిసిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ 9, మెకానికా 5, పర్సనల్ 21, ఎలక్ట్రికల్ 3, మెటీరియల్ మేనేజ్మెంట్ 1, సర్వే 2, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4, సేఫ్టీ 8, ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్ 13, లా 11, ఎన్విరాన్మెంట్ 2, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2 పోస్టులు 2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ లేకపోతే డిప్లొమా కలిగి గరిష్ట వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు వెబ్సైట్లో చూడొచ్చు. అరుదైన కోర్సులు ఉపాధికి బాటలు ప్రత్యేకత చాటుకుంటున్న మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏపీ నుంచి బీఎస్సీ ఫిజిక్స్ కోర్సుతో పాటు నాన్ యూజీసీ గుర్తింపు పొందిన ఏకైక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇది మండపేటలో ఉంది. ఇక్కడ ఏటా 85% పాస్ గ్యారంటీ ఉంది. అందుబాటులో ఏమేమి కోర్సులు ఉన్నాయంటే బీఎస్సీ జువాలజీ, బాటనీ, బీఏ ఎకనామిక్స్. సౌకర్యాలు ఈ విధంగా ఉన్నాయి. 100 Mbps తోటి స్పీడ్ తోటి నెట్ కూడా ఉంటుందంట. చాలా సంతోషం. విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. డిగ్రీ అడ్మిషన్లు అవుతున్నాయి కాబట్టి అప్లై చేసుకోండి. ఏపీ నుంచి గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ జూలై 3న నిర్వహించే డెమోకు సర్టిఫికెట్లతో హాజరు కావాలి. డాక్టర్ శారద వెంకటేశ్, హెచ్ఆర్ఆర్ వెస్ట్ జీచేఎన్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలలో వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఆర్ఆర్ వెస్ట్ దీనిలో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, జియాలజీ, బాటనీ, అర్థశాస్త్రం, ఎకనామిక్స్, సివిక్స్ బోధించేందుకు, అలాగే లైబ్రేరియన్, పీఈటీ, హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు తాత్కాలిక పద్ధతిలో నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు ఆయా పోస్టులకు తగినట్లుగా పీజీ, బీఎడ్, జీఎన్ఎం, బీపెడ్, బిఎల్ఐసి అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. చిలుకూరు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో జూలై 3 ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే డెమోకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు తప్పకుండా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఇప్లోలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్సు హైదరాబాద్ నుంచి తెలంగాణ. కోర్సు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉంటాయి. కోర్సులో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, కమ్యూనికేషన్, గ్రామర్, వొకాబులరీ అన్ని విధాల్లో కోచింగ్ ఇస్తారు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే జూలై 28 లాస్ట్ డేట్. వెబ్సైట్ ఇది. ఫీజు వివరాలు కూడా ఇట్లున్నాయి. జూలై 31 వరకు ఇంటర్ కాలేజీలలో ప్రవేశాలకు గడువు ఉంది. తెలంగాణ మొన్న 10th సప్లీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఎక్స్టెండ్ చేసారు. మొన్ననే డేట్ అయిపోయింది. ఇక ఇంటర్లో ప్రవేశం కావాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మేము ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజనల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ జాబితా ఆధారంగా అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట జిల్లా మూలుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్లు మనకు వెబ్సైట్ 24 ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. దీంట్లో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 25%, బయాలజీ స్ట్రీమ్ వాళ్ళకి 75% సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు. వెబ్సైటు ఇది. దరఖాస్తుకు చివరి తేదీ రేపు జూలై 1. FCRI HYD వీళ్ళ వెబ్సైట్. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.